గాల్ స్టోన్ ట్రీట్మెంట్ చేసుకన్నా ముందు దాన్ని నిర్ధారించడం. దాని మెయిన్‌గా వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, కుడివైపు గానీ, లేదంటే నాభి మధ్యలో భాగంలో గానీ, పొట్ట పై భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది కంటిన్యూస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు డల్ పెయిన్‌గా ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి కుడివైపు వెనక భాగంలో కూడా నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అయినప్పుడు, గాల్ బ్లాడర్ ఎప్పుడైతే స్టోన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్ట్‌గా మారుతుందో, ఒకసారి వీళ్ళకి నాసియా అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం కానీ, వాంతులు రావటం కానీ, మరి ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు ఒకసారి జ్వరంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే స్టోన్ సైజు పెరుగుతూ ఉంటుందో గాల్ బ్లాడర్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంటుంది. సో ఎప్పుడైతే కెపాసిటీ తగ్గుతుందో ఈ గాల్ బ్లాడర్లో బైల్ ఏంటంటే ఫ్యాట్ని డైజెస్ట్ చేసే స్వభావం ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ ఆల్రెడీ స్టోన్ వల్ల ఆక్యుపై ఉంటుందో ఆ బైల్ అనేది పూర్తి స్థాయిలో కిందకి వెళ్ళదు. సో అలాంటప్పుడు ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఇంపార్షియల్గా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పొట్టలో గ్యాస్ కానీ, సరిగ్గా తిన్న డైజెస్ట్ అవ్వకపోవటం కానీ ఈ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ కిందకి వెళ్ళినప్పుడు నొప్పి చాలా సివియర్గా అండ్ కంటిన్యూస్గా మారే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక్కోసారి ప్యాంక్రియాటైటిస్ కూడా, అంటే ప్యాంక్రియాస్ వాపు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అది వచ్చినప్పుడు నొప్పి చాలా సివియర్గా మారుతుంది. నొప్పి వెనక్కి కూడా చేంజ్ అవుతుంది అండ్ వామిటింగ్స్ కూడా చాలా ఎక్కువగా అవుతుంటాయి.